మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆడబిడ్డలు సోదరులకి విత్తన రాఖీలు కట్టండి, 2047 నాటికి 50% పచ్చదనం, వచ్చే ఏడాదికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం, వనమహోత్సవంలో సీఎం చంద్రబాబు పిలుపు, మొక్కలు నాటిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం జూన్ 5 నాటికి ఆంధ్రప్రదేశ్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది భావితరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాబోయే రాఖీ పండుగ రోజున మహిళలు తమ అన్నదమ్ములకి విత్తన రాఖీలు కట్టి మొక్కల పెంపకానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ సోదరుల జన్మక్షేత్రాలకు చెందిన మొక్కల విత్తనాలతో తయారు చేసిన రాఖీలు కట్టడం ద్వారా వైవిధ్యమైన మొక్కల పెంపకానికి దోహదపడతారని సూచించారు. అలాంటి భిన్నమైన విత్తనాలతో రాఖీలు తయారు చేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం రాజధాని ప్రాంతంలో అనంతవరంలో నిర్వహించిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వాళ్ళిద్దరు రావి వేప మొక్కలు నాటారు. 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ అంటూ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మూర్తి స్వస్థలం ఏలూరు జిల్లాలోని ప్రగడవరం, 25 ఏళ్లకే సాయుధ బాట, 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలకు హాజరు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గత నెల 21 బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దు అబూజ్మండ్లో జరిగిన భారీ ఎదురు కాల్పులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం ఎలియాస్ గౌతమ్ ఎలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పులు బస్తర్ ఐజీ సుందర్రాజు ధృవీకరించినప్పటికీ సుధాకర్ మృతి అంశాన్ని ఐజీ ప్రకటించాల్సి ఉంది. నేషనల్ పార్క్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు. నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ ఎలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకార్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావుతో పాటు మరికొందరు మావోయిస్ట్ నాయకులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతానికి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా కమాండ్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్కి చెందిన సంయుక్త బలగాలను పంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథూర్ తొలి జీఎం నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు. జోన్లో కీలక పరిణామం, ఇక విభాగాల అధిపతులు నియమించాలి, జోన్ కార్యకలాపాలకు మొదలయ్యే తేదీని ప్రకటించాలి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు కొత్త జోన్కు ప్రత్యేక అధికారి ఓఎస్డీ మాత్రం ఉన్నారు. తాజాగా జోన్కు తొలి జనరల్ మేనేజర్గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్స్ ఇంజనీర్స్లో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సందీప్ మాథూర్కి దక్షిణ కోస్తా జోన్ మేనేజర్గా నియమిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ అసలు ఈ పేరేంటో నాకు అర్థం కాలేదు. విశాఖ రైల్వే జోన్ అని కదా పెట్టాలనుకుంది, దానికి మధ్యలో వచ్చేటప్పటికి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేటటువంటి పేరేంది? మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు విశాఖ రైల్వే జోన్ అని పెడితే సరిపోతుంది కదా. అసలు మనం కోరుకున్నది అది కదా. మిగతాది రైల్వే రొటీన్ యాక్టివిటీ, అందులో మనకు కొత్తగా ఒరిగేది లేదు, పోయేది లేదు. ఇకపోతే లాసెట్కి హాజరైన ఏబి వెంకటేశ్వరరావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వం గురువారం నిర్వహించిన లాసెట్కి విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర హాజరయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఆయన పరీక్ష రాశారు. న్యాయశాస్త్రం తనకు తెలియని సెక్షన్లు చాలా ఉన్నాయని వాటిని తెలుసుకునేందుకు న్యాయ విద్య అభ్యసించనున్న పరీక్ష రాసిన అనంతరం ఆయన తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం పాటు ఐపీఎస్గా పనిచేశారు, రిటైర్ అయ్యారు ఐపీఎస్ కానీ. ఆయనకు కూడా తెలియనటువంటి న్యాయశాస్త్రంలో ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు లాయర్గా చదువుకుంటే తెలుస్తుంది అనేది. లాయర్గా చదువుకున్న వాళ్ళందరికీ నిజంగా అన్ని చట్టాలు తెలిసి ఉంటే కనుక అసలు కోర్టులకి జడ్జిల గిలగిల్లాడిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. లేకపోతే సాక్షి పడగ విప్పిన పచ్చ మాఫియా అంటూ డ్రగ్స్ డోర్ డెలివరీతో యథేచ్ఛగా దందా, నగరాలు పట్టణాల్లో ఏజెంట్లు ఏర్పాటు చేసుకున్న ముఠాలు యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్, వివిధ ప్రాంతాల డీలర్లకు ఏపీనే ప్రధాన మార్కెట్, విద్యా సంస్థలే టార్గెట్, సమీపంలో యథేచ్ఛగా విక్రయాలు, విజయవాడలో పట్టుకుని ఘోరంతేనంటున్న పోలీసు వర్గాలు, రాష్ట్రంలో ఎటు చూసినా ఏర్లై పారుతున్న మద్యం, బెల్ట్ షాపులతో ఇంటింటికి డెలివరీ, పైనుంచి కింది వరకు భారీగా చేతులు మారుతున్న లంచాలు, పేకాట క్లబ్బుల దందాతో భారీ దోపిడీ, కూటమి పార్టీల ఎమ్మెల్యే ఈ దందా బలయ్యేది ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపులు, మరోవైపు అత్యాచారాలతో అట్టుడుగుతున్న రాష్ట్రం. అనంతపురం జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం, చంద్రబాబు ఏడాది పాలనలో 187 అత్యాచారాలు, 15 అత్యాచారాలు, 380 హత్యలు, అనుమానాస్పద మృతులు 16. ఇది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ మారణ హోమం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ స్టోరీని ప్రొజెక్ట్ చేశారు. ఏడాది క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరైపోతుంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేళ్లుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద గంటికలు ముగిస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాలు ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నుంచి నూజివీడి మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగు చూస్తుంది. విజయవాడలో పట్టుకున్నది ఘోరంతేనని రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంతని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్న గమనార్హం. దేశంలో ప్రధాన నగరాల కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోనూ ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లో మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి
అక్రమంగా దిగుమతి చేసుకుని డ్రగ్స్ని మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానం ఎంచుకుని 5 రూపాయలని ఎండిఎంఏ డ్రగ్స్ని రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గైపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటే ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా వెండార్స్కి అందిస్తున్నారు. ఆ వెండార్స్ గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచెత్తుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. వెండార్స్ విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలోనే విక్రయిస్తున్నారు. జూనియర్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్ పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా నూజివీడి మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దళిత బాలకుని చిన్న టీడీపీ నేతలు, టీడీపీ కీచకులు అంటూ దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం, వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టికం, అభంశుభం తెలియని బాలికను మానవ మృగాలు కనీ విని ఎరుగని రీతిలో దారుణంగా కాటేసే, స్కూల్కి వెళ్లే పిల్లలను సైతం వదిలిపెట్టడం దారుణ రోజులు దాపురించే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది వంతులేసుకుని వీడియో తీసి బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్టుగా బలాత్కారం చేయడం దిగ్భ్రాంతి పరుస్తుంది. అధికారం ఉండగా అడిగేవారు లేరని ఏకంగా 6 నెలల పాటు కీచక పరం కొనసాగించడం విస్తుగొలుపుతోంది. తండ్రి లేని పిల్ల, మతిస్థిమితం లేని తల్లి, పైగా ఎస్సీ బాలిక ఏం చేస్తుందిలే అన్న కండకావరం అధికార మతంతో ఆ బరితెగింపు రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు అర్థం పడుతోంది. పాపం ఎవరికీ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి ఆ బాలికది. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలని దాచుకున్న కాసింత ధైర్యాన్ని సైతం ఆ దుర్మార్గులు పదే బెదిరింపులతో చంపేశారు. దుప్పటి పంచాయతీలు, రాయబేరాలతో వెలకట్టే పనిలో పాలకులు బిజీగా ఉండటం దురదృష్టకరం అంటూ అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మరో దుర్మార్గం చోటు చేసుకుని మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కోతవేడు దూరంలోని 7 గుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మొక్కలు కొన్ని నెలల పాటు పదే అత్యాచారం చేశారు. వీడియో తీసి మరి ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నేతల ఒత్తిడితో ఇప్పటికే బాలిక కుటుంబం ఊరి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది. పేరూరు పంచాయతీ పరిధిలోని 7 గుర్రాల పల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు. ఏడాది క్రితం టీడీపీ గెలుపు సంబరాలు తప్పెడ కొడుతూ బొలెరో నుంచి జారి కింద పడి తండ్రి మృతి చెందాడు. తల్లికి మతిస్థిమితం సరిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినిపై తొలుతో కొందరు అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. నీ వీడియో ఒకటి మా వద్ద ఉందంటూ బెదిరిస్తూ మరికొందరు లొంగ తీసుకున్నారు. గత 6 నెలలుగా ఏకంగా 14 మంది ఆ చిన్నారిని ఆట బొమ్మను చేసి ఆడుకున్నారు. నిందితులందరూ టీడీపీకి చెందిన వాళ్లే కావడంతో మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు శ్రీరామ అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో స్థానికులు మౌనం వహించారు. గర్భం దాల్చిన బాలిక పోలీసులను ఆశ్రయించకుండా గ్రామంలోనే దుప్పటి పంచాయతీ చేసి మూసిపెట్టాలని చూస్తున్న సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పు అని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్సి వెళ్ళినట్టు తెలిసింది. వీడియో ఉందని బెదిరిస్తూ 6 నెలల కాలంలో పేరూరు పంచాయతీకి చెందిన 14 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. నిందితులు బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసిగిరి, బాసి కార్తిక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజీ, తలారి మురళి, రొద్దకంపల్లి మహేష్, హరిజన సురేష్, హరిజన హేమంత్ పేర్లు బయటపడ్డే మరో 3 పేర్లు తెలియాల్సి ఉంది. కాగా నిందితులు కొందరు ఇప్పటికే గ్రామం వదిలి పరారయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి సామూహిక అత్యాచారం విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు బెదిరించినట్టు తెలిసింది. సాయంత్రం నుంచి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులు కనిపించలేదు. రామగిరి సీఐ శ్రీధర్ వెళ్లి విచారణ చేయగా బాధిత బాలిక కుటుంబం ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు వారిని ఎక్కడికో తరలించారు. గ్రామంలో చర్చ జరుగుతోంది. సదరు బాలిక అబార్షన్ చేయించుకుని ఎలాంటి కేసులకు వెళ్లకుండా ఉండాలని టీడీపీ నాయకులు కొందరు బెదిరించినట్టు తెలిసింది. ఈ క్రమంలో బాలికను ఎక్కడో టీడీపీ నాయకులే దాచి ఆసుపత్రికి తరలించి అబార్షన్ చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అబార్షన్ చేయిస్తే ఎలాంటి కేసు లేకుండా మూసేయాలని పన్నాగం పడినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. హరియాణ చెరువుకు చెందిన రౌడీ షీటర్ నాగరాజు కనుసరణలో బాధిత బాలికను దాచినట్టు సమాచారం. పార్టీ కోసం ప్రాణాలు విడిచిన కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిటాల కుటుంబం నిందితుల వైపే ఉందనే విషయంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయంటూ ఎవరు ఫిర్యాదు చేయలేదన్నది శ్రీధర్ రామగిరి సీఏ. హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ శాఖాహారి ఎస్సీ/ఎస్టీ సంఘాలు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే మహిళా సమాజం సిగ్గుపడేలా అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే గులాబీ గంజాయి అక్రమ కేసు పెట్టి ప్రాణం తీసిన పోలీసుల వేధింపులు తప్పుడు కేసుకు నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువులు స్థానికుల కథనం ప్రకారం వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ రెడ్డి పేకాట ఆడుతున్నట్టు అనుమానించి మే 6న కాజీపేట పోలీసులు స్టేషన్కి పిలిపించారు. అతనితో పాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు. తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణ రెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితో పాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7-8 తేదీలో స్టేషన్కి మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వాళ్ళ మీద పేకాట కేసుతో పాటు గంజాయి కూడా అమ్ముతున్నట్టు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణ రెడ్డితో పాటు మరో 8 మంది నిందితులుగా చూపుతూ వాళ్ళ వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితో పాటు అంటే 2 కిలోల 570 గ్రాములు
20,500 నగదు 52 పేక మొక్కలు దొరికినట్టు చూపించారు. తనకు సంబంధం లేని గంజాయి కేసులో అరెస్ట్ అయిన శివలక్ష్మీనారాయణ రెడ్డి మే 29న బెయిల్పై బయటకు వచ్చారు. తన భార్య సుభాష్కి జరిగిన విషయం వివరించారు. కాజీపేట సీఐ మోహన్ తన అక్రమంగా పేకాట గంజాయి కేసులు ఇరికించారు ఆవేదన చెందారు. తన చిత్రహింసలకు గురి చేసినట్టు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్పై ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో న్యాయం కోరదామని ఆమె నారాయణ రెడ్డికి సజ్జెప్పి యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. జరిగిన న్యాయాన్ని అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డారు. తీవ్ర మనోవేదంతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుష్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకు ఇంటికి రాకపోవడంతో భార్యతో పాటు బంధువులు వెతికారు. చివరికి సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయినట్టు గుర్తించారు. కాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణ రెడ్డికి డబ్బుల కోసం వేధించారని డబ్బులు ఇవ్వకపోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యడం సుభాష్ని పోలీసులు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎస్పీ అశోక్ కుమార్ని కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణ అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటండి, చెట్లు నాటడం దుర్మార్గం. గత ప్రభుత్వం 5 ఏళ్ళు అదే పనిచేసింది. ముఖ్యమంత్రి నాటి సీఎం హెలికాప్టర్లో వెళ్తున్న కింద ఉన్న చెట్లు నరికేవారు. కొన్ని దేశాల్లో హత్యానేరంతో సమానం. వాటిని పెంచడం వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? ఇక రాష్ట్రంలో గ్రీన్ సర్క్యులర్ ఎకానమీ 2029 నాటికి 37% పచ్చదనం లక్ష్యం. సీడ్ రాఖీతో ఆడబిడ్డలు పర్యావరణానికి దోహదపడాలి. పర్యావరణ దినోత్సవం బాబు పిలుపు. చెట్లు మనిషికి ఆధారం ఆనవాళ్లు పవన్. అమరావతిలో అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం డిప్యూటీ సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలసికట్టుగా బురద జల్లుదామంటూ ముసుగు తొలగించిన వైసీపీ పత్రిక పార్టీ నేతలతో సమన్వయ భేటీలు, ప్రభుత్వాన్ని బదనాం చేయడం లక్ష్యం. సాక్షి పత్రికలో ఏది పడితే అది రాసేయాలి, చిన్న సమస్యను పెద్దగా చూపించాలి, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించాలి, పరస్పరం సమాచారం పంచుకోవాలి. రోత పత్రికలో వార్తలు రాగానే వైసీపీ పరంగా రాజకీయ ఆందోళన. జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి భేటీలు. తిరుపతిలో జరిగిన తొలి సమావేశం. బోమన, చెవిరెడ్డి, రోజా సహా పలువురు నేతలు హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాక్షి ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తుంది. నువ్వు ఇంతకుముందు అదే గది చేసింది, ఈనాడు జ్యోతిరాయ్ చేసింది ఏంటి? అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలత. సాక్షి ఇంతకుముందు ప్రభుత్వానికి అనుకూలత, ఇప్పుడు వ్యతిరేకత. వాళ్ళది రోత పత్రిక అయితే నీది నీచ పత్రిక అవుతుంది. ఏమవుతుంది దీంట్లో ఇద్దరూ ఒకటే బాట. ఒక కుక్క ఇంకో కుక్కని గురించి ఫీల్ అయితే, ఒక గజ్జి కుక్క ఇంకో గజ్జి కుక్కని గురించి ఫీల్ అయితే ఏం ఉపయోగం ఉంటుంది? ముందు మనకున్నటువంటి గజ్జిని వదిలించుకుని అప్పుడు మందు గురించి మాట్లాడితే బాగుంటుందేమో. లేకపోతే అది అసలు నెయ్యే కాదు అంటూ వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకు సరఫరా, పామాయిల్ కెమికల్స్, ఇతరముడి పదార్థాలతో తయారీ, సరఫరాలో బోలేబాబా డైరీ కీలక పాత్ర, ఏఆర్ డైరీని ముందుంచి తెరవెనక వ్యవహారం, బెయిల్ పిటిషన్లు కొట్టేయండి హైకోర్టులో సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రఫేల్ యుద్ధ విమానాలు ఫ్యూస్లాజ్ తయారీ హైదరాబాద్లో. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి ఫ్యూస్లాజ్ని ఇకపై భారత్లో తయారు చేయబోతున్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఫ్యూస్లాజ్ని తయారు చేయబోతుంది. ఈ మేరకు ఫ్రాన్స్కి చెందిన రఫేల్ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్తో టీఏఎస్ఎల్ 4 ఒప్పందాలు కుదుర్చుకుంది. అత్యాధునికమైన ఫ్యూస్లాజ్ తయారీ కేంద్రాన్ని టీఏఎస్ఎల్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతుంది. నౌకాదళానికి రఫేల్ మెరైన్ జెట్లు అందజేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఏడాది ఏప్రిల్లో 64,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి. దాని ప్రకారం రఫేల్ జెట్ల బాడీ ఉత్పత్తికి ఒక కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయాల్సింది. దాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. అసలు నేవీ బేస్ ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. శుభ్రంగా విశాఖకు పిలుచుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయ్యింది, మరి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయ్యింది చెక్ చేసుకోవాలి. లేకపోతే మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాలాంటి 1000 మంది విద్యార్థులు మనోగతమే వినిపించే గాజాలో జరుగుతున్నది నరమేధం. మానవత్వం ఉన్న వారు ఎవరు సమర్థించరు. పాలస్తీనా వాసులకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాం. క్లాస్ ప్రెసిడెంట్గా స్నాతకోత్సవం రోజు కావాలని అంశం లేవనెత్తే అనంతరం నాకు ఎలాంటి బెదిరింపులు ఎదురుగాలేదు, వర్తించి బహిష్కరించలేదు. డిగ్రీని పోస్టులో పంపుతా ఉన్నారు. యువత బాధితులకి గొంతు ఇవ్వాలి. ఆంధ్రజ్యోతి మేఘా మెమోరీ. అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గళం వినిపించిన ఎంఐటీ విద్యార్థి. మరి ఈవిడ కాశ్మీర్ పట్టలేదు. అదే సందర్భంలో అదే ఇజ్రాయెల్లో అమాయకమైనటువంటి వాళ్ళని ఊచకోత కోసిన వాళ్ళని పట్టలేదు. అంటే సెలెక్టివ్ ఎమ్నేషియా అంటారనమాట. అంటే ఒకళ్ళకి సంబంధించి మన నెత్తిన రుద్దబడేటటువంటిది మాత్రమే మనకు ఉంటుంది అనమాట. మిగతా ప్రపంచానికి సంబంధించింది ఏమీ కనిపించలేదు. ఇట్లాంటి వాళ్ళే ప్రపంచానికే ప్రమాదకారులుగా తయారవుతుంటారు. వాళ్ళని గొప్ప నాయకురాళ్ళుగా చిత్రీకరిస్తా వార్తలు రాయడం అనేది సిగ్గుచేటైనటువంటి వ్యవహారం. అయితే జాబ్ గ్యారంటీకి ఏడాది నైపుణ్యం, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలా డిప్లొమా విద్యార్థులకు అదనపు కోర్సులు, 10 సెక్టార్లు 24 రకాల అందుబాటులోకి. అందుకోసం ప్రత్యేకంగా సిలబస్, ప్రాంతాలు, పరిశ్రమలకు తగ్గట్టుగా కోర్సులు, అదనంగా సర్టిఫికేట్ జారీకి ప్రణాళిక. సాంకేతిక విద్యాశాఖ నూతన విధానం విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయి అమల్లోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తిరుపతికి చేరినటువంటి లిక్కర్ లింకులు అంటూ 2 రోజులు సిట్ అధికారుల విచారణ. చంద్రగిరి తిరుపతిలో సమాచార శాఖను అరెస్ట్ చేయాలనుకుంటే నేనే వస్తా అంటూ చెవిరెడ్డి స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే టీటీడీకి
చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అంటూ సీనియర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ నామినేట్ చేసిన ప్రభుత్వం విధులు బాధ్యతలపై ఉత్తర్వులో అస్పష్టత. ఈ నియామకంపై టీటీడీ వర్గాల అయోమయం. తిరుమల తిరుపతి దేవస్థానాల చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన సంబంధిత పోస్టుకి నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ చరిత్రలో ఈ తరహా అధికారిని నియమించడం ఇది రెండోసారి. 2010లో ఐఏఎస్ అధికారి జి సుధీర్ అప్పటి ప్రభుత్వం ఇదే పోస్టుకి నామినేట్ చేసింది. అప్పుడు కూడా అధికారాలు, విధులు, బాధ్యతలు వంటివేవి నియామక ఉత్తర్వులు ప్రస్తావించలేదు. తాజా ఉత్తర్వులను అదే విధమైన అస్పష్టత నెలకొంది. గతంలో చీఫ్ ఇన్స్పెక్టింగ్ అధికారిగా వ్యవహరించిన సుధీర్ ఆ ఏడాదిలో 2 సార్లు పట్టించారని తెలిసింది. ఆ 2 సందర్భాల్లో టీటీడీకి చెందిన అన్ని విభాగాల అధికారులతో సమావేశమై టీటీడీలో పాలన ఎలా జరుగుతుంది, కొత్త కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారు అంశాలపై సమీక్షించి వెళ్ళినట్టు సమాచారం. ఆ తర్వాత మళ్ళీ అలాంటి అధికారిని నియమించడం ఇప్పుడే. ఈ నియామకంపై టీటీడీ వర్గాల్లో ఏమైనా నెలకొంది. ప్రస్తుత టీటీడీ అదనపు ఈవోలకు సీఎం చంద్రబాబుకు విశ్వాసపాత్రులైన అధికారులుగా పేరుంది. వాళ్ళిద్దరినీ సీఎం ఏరుకోరు టీటీడీలో నియమించారు. అట్లాంటప్పుడు మళ్ళీ చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ నియామకం ఎందుకు అవసరమైందన్న ప్రశ్న టీటీడీ వర్గాలు వేధిస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ ఉన్నత స్థాయి అనధికారులు సీఎం చంద్రబాబుకు అక్కడ వ్యవహారాలపై వేర్వేరుగా నివేదికలు ఇస్తున్నట్టు దేవస్థాన వర్గాలు ప్రచారం జరుగుతుంది. ఈ నివేదికలోని కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నందున సీఎం నిష్పాక్షిక సమాచారం ఫీడ్బ్యాక్ కోసం ఈ తరహా నియామకం చేపట్టి ఉంటారని ప్రచారం జరుగుతుంది. సాయి ప్రసాద్ జలవన శాఖ ముఖ్య కార్యదర్శి అయినప్పటికీ ఆయన సీఎం కార్యాలయం పనిచేస్తున్న నేపథ్యంలో నియామకం జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఏం లేదు, ఆయనకి దర్శనాలకు కావాలనుకుంటే కనుక అట్లాంటి ప్రోటోకాల్ పోస్ట్ ఇస్తే సరిపోతుంది. అందుకోసం తప్పించి ఏముండదు. ఇట్లాంటిది సీఎం పేషీలోనే ఉన్నారు కాబట్టి ఆ విధంగా తీసుకుని ఉంటారు. ఇంకోటి, ఇద్దరు చెరొక నివేదిక ఇస్తారంటే ఎవరు ఇద్దరు కలిసి ఒక నివేదిక ఇచ్చేటట్టయితే ఇద్దరు వేరు ఆఫీసర్లకు ఎందుకుంటారు? ఒక ఆఫీసర్ చాలు కదా. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇట్లాంటి వార్తలు రాసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అక్కడ ఇంటెన్షనల్ డిఫరెన్స్గా ఉంటుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.